హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం అవిసె గింజలతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇందుకు కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు ఒక పావు కేజీ, అలాగే బెల్లం కూడా ఒక పావు కేజీ అండి. బెల్లం పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా. అలాగే ఇలాచీ పౌడరు, ఇంకా వేరుశనగ గుళ్ళండి. ఉత్తి అవిసె గింజలతో చేసుకుంటే కొంచెం మెత్తగా ఉండి తాడవ కంటుకుంటాయి, అందుకని ఇందులో పల్లీ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే బాదం పప్పులు కూడాని, ఈ బాదం పప్పులు ఒక 20 వేసుకోవాలండి. అలాగే పల్లీలేమో ఒక 125 గ్రాములు, అంటే పావు కేజీలో సగం వేసుకోవాలి. వేసుకుంటే మనకి చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది అనమాట అండి. అలాగే తగినంత నెయ్యి. వీటిని మనం ముందుగా రెడీ చేసుకుంటే చాలా సులువుగా ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి. హెల్తీగా ఉంటుంది, చాలా ఒంటికి చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని ఇవి పెంపొందిస్తాయండి. ముందుగా అవిసె గింజల్ని ఇలాగా మనం కళాయిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. అంటే మరీ ఎక్కువగా వేయించినా మాడిపోతాయండి. దగ్గరే ఉండి స్లోలో పెట్టుకుని ఇలాగా దోరగా వేయించుకోవాలి. అలాగే మనం పల్లీలు అలాగే ఈ బాదం పప్పులు కూడా వేయించుకోవాలి. ఇవి పల్లీలు ఏంటంటే పైన తొక్క ఊడొచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మనం ఇలాగా చూసుకొని ఇవ్వండి, తొక్క వచ్చేస్తుంది కాబట్టి వేగిపోయాయి. సో వీటిని మనం ఇలాగా తొక్క తీసేసుకుని ముందుగా పొడి చేసుకోవాలి. అలాగే ఈ అవిసె గింజలను కూడా ఇలాగా పొడి చేసుకోవాలి. మిక్సీలో పట్టుకుంటే మెత్తగా బాగుంటుందండి. ఇంకా మరి బెల్లం ముందుగానే మనం పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఇది బూరుగుపూడి బెల్లం అంటారండి, గట్టిగా ఉంటుంది. ఆ బెల్లం అయితే లడ్డు చాలా బాగా వస్తుందండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా ఇలాగా రెడీ చేసుకోవాలి. సో నెయ్యి మనకి తగినంతగా తీసుకుని మనం అప్పుడు వేసుకుని ఎంత కావాలంటే అంతా వేసుకుని చుట్టడానికి అవసరమైనంత నెయ్యి వేసుకుని మనం ఉండలు చుట్టుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు గోండి ముందుగా ఇలాగా మనం, అంటే అంతా కాకుండా ఒక సగం నేను తీసుకుంటున్నానండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సగం చూడదామని. సో ఇలాగా ఒక ప్లేట్లోకి ఒక సగం అవిసె గింజల పొడి, అలాగే బెల్లం పొడి, ఇంకా ఈ వేయించి పొడి చేసుకున్న మన పల్లీ పొడి, 3 కూడా సమపాళ్ళలో తీసుకోవాలండి. తీసుకొని వీటిని శుభ్రంగా బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా మనం మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే కొద్దిగా ఉండల కింద అనిపిస్తుంది. ఆ ఉండలు లేకుండా ఉండడానికి మనం వీటిని అన్నీ కలిపి శుభ్రంగా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలన్నమాట అండి. తర్వాత ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలుపుకుంటే మనకి లడ్డు చుట్టడానికి రెడీ అయిపోతుంది అన్నమాట అండి. సో ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నెయ్యి వేసుకుని మనం మొత్తం కలిపేసానండి. కలిపేసిన తర్వాత కావలసినంత నెయ్యి వేసుకుని మనం చక్కగా ఉండల కింద చుట్టుకోవాలన్నమాట అండి. ఇందులో మనకి ఒమేగా ఫ్యాటీ 3 అనే పదార్థం ఉంటుందండి. అది గుండెకి చాలా మంచిది, హార్ట్ డిసీజెస్ రాకుండా ఉంటుందండి. అలాగే జుట్టు బాగా ఎదగడానికి కూడా మనకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో, తెలుగులో మనం అవిసె గింజలు అంటాం. ఇవి జుట్టు ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులో పీచు పదార్థం కూడా బాగా ఉంటుంది. సో మనకి ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. మరి మీరు ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒకసారి చేసుకుంటే ఒక పావు కేజీ చేసుకుంటే ఒక 50 ఉండల వరకు అవుతాయండి. రోజుకొకటి తింటే మరి మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పిల్లలకు కూడా చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు చేస్తే మనకి చాలా హెల్దీ ఫుడ్ అలవాటు అవుతుంది. జంక్ ఫుడ్స్ కన్నా ఇవి చాలా మంచిది. అలాగే ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఐరన్ కూడా బాగా పడుతుంది పిల్లలకి. సో రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి సున్నుండల్లాగే అనిపిస్తాయి.
మనం మినప్పప్పు పొట్టు మినపప్పుతో సున్నుండలు చేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఇవి కూడా మనకి సున్నుండలు టేస్ట్ వస్తుంది. సో మరి మీరు కూడా చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.